హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. మాతృవందనం నిన్నటి రోజున 3 శ్లోకాలు చెప్పడం జరిగింది. ఇవాళ 4వ శ్లోకం విందాం. సంపూర్ణే దశమే మాసి అత్యంతం మాతృపీడనం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఈ శ్లోకం తాత్పర్యం: 10 నెలలు నిండిన తర్వాత తల్లి అయిన నీకు ఎక్కువ కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండం నీకు సమర్పిస్తున్నాను అని పుత్రుడు అమ్మకు పిండ ప్రదానం చేస్తున్నాడు. అమ్మ యొక్క పాదాలు పట్టుకొని దుఃఖిస్తూ కన్యలతో అభిషేకం చేస్తూ సమర్పిస్తున్నాడు. 10వ నెల వచ్చేటప్పటికి తల్లి పడే ఆ పరివేదన వర్ణనాతీతం. అయినా ఆమెకు వంశాంకురం ఎదుగుతున్నాడన్న సంతోషం లోపల కలుగుతూ ఉంటుంది. బాధ, సంతోషం రెండు మొహంలో కదలాడుతుండగా పూర్ణ గర్భిణి వీపు ఏ గోడకో ఏ చెక్కకో వాల్చి గుండెలను వెనక్కి కడుపును ముందుకు నెట్టి కటిక నేలపై కూర్చోవడాన్ని వైద్యులు మాతృత్వపు శోభ, ఇంగ్లీష్లో ప్రైడ్ ఆఫ్ మదర్హుడ్ అని వర్ణిస్తారు. ఆమె పాదాలు రెండూ ఒకచోట చేర్చి కూర్చోలేదు. అందువలన ఒక కాలు చాచి మరొక కాలును అస్తవ్యస్తంగా ఉంచుకొని ఉపశాంతి పొందుతుంది తల్లి. కుడి చేతిని ఆసరాగా తీసుకొని ఎడమ చేతితో కడుపు నిమురుకుంటూ తనివి తీరా చూసుకుంటుంది. అటువంటి తల్లికి పాదాలకు శిశువు నమస్కరిస్తున్నాడు మనసులో. శృంగేరిలో ఇటువంటి విగ్రహమే ఉంది. పరమశివుడు ఒక కాలు చాచి కూర్చొని ఉండగా నందీశ్వరుడు మనుష్య రూపంలో ఆయన పాదాన్ని 2 చేతులా పట్టుకొని కళ్ళకద్దుకుంటూ ఉంటాడు. కాబట్టి పరికించి చూస్తే ప్రతి పిల్లవాడికి కూడా తల్లి పాదంపై తలవాల్చి పడుకున్నట్టుగా తోస్తుంది. పిల్లవాడు తన చుట్టూ తిరుగుతుంటేనే తల్లికి శాంతి. అలాగే అమ్మను తాకుతూ ఆమె చీర చెంగుతో ఆడుకుంటూ ఉంటే పిల్లవాడికి ప్రశాంతి. అమ్మ స్పర్శే కాదు, ఆమె కట్టి విడిచిన చీరలతో కుట్టిన బొంతంపై పడుకున్న మనసుకెంతో హాయి. ఇలాగా ఈ యొక్క 4వ శ్లోకం అయిన తర్వాత ఇప్పుడు 5వ శ్లోకం విందాం. పాదాభ్యాం తాడయేత్ పుత్రః జనన్యాః పరివేదనం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఈ శ్లోకానికి తాత్పర్యం: తల్లివైన నీకు కష్టం కలుగుతుందన్న ఆలోచన లేక గర్భంలో ఉన్నప్పుడు, బయటపడిన తర్వాత కూడా కాళ్ళతో తన్నినందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను అని కుమారుడు మాతృపిండాన్ని సమర్పిస్తుంటాడు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు తంతాడు, బయటపడిన తర్వాత కూడా ఇబ్బంది పెడుతుంటాడు. గర్భంలో ఉన్నప్పుడు, బయటపడిన తర్వాత కూడా కాళ్ళతో తంతూనే ఉంటాడు. ఎందుకంటే చిన్నపిల్లవాడు, ఏమి తెలియదు. కాబట్టి దానికి ప్రతిగా క్షమించమని ప్రార్థిస్తూ తల్లికి మాతృపిండాన్ని సమర్పిస్తున్నానమ్మా అని సమర్పిస్తాడు. అమ్మ కంటే పూజనీయమైనది లేదు. కానీ కడుపులోని బిడ్డ చేసేదేమిటి? తన్నడం. లోకంలో ఎవరి చేతులైనా తన్నులు తింటే అవమానంగా భావించి జీవితాంతం బాధపడతాం. కానీ తల్లి ఈ తాపులకు పులకిస్తుంది. బిడ్డ తనకు సత్కారం చేసినట్టుగా భావిస్తుంది. చిరుప్రాణికి
గర్భాలయంలో ఆశ్రయం ఇస్తే ప్రతిగా వాడు ఇచ్చే బహుమతి ఇదా, ఇలా చేయొచ్చా న్యాయంగా అని ఎవరికీ ఫిర్యాదు చేయదు. గొప్పగా గర్వంగా తన తల్లికి చెప్పుకుంటుంది, వాళ్ళ అమ్మకి చెప్పుకుంటుంది. ఇరుకు ప్రదేశం కాబట్టి అటు ఇటు కదిలేందుకు అవకాశం లేక కడుపులో ఉండగా తన్నాడనుకొని సరిపెట్టుకున్నా బయటకు వచ్చాక మాత్రం తన్నలేదా? పాలు తాగుతూనే గుండెల్ని తంతాడు. ఆమె పరమ పవిత్రంగా ఎంచే మంగళసూత్రం పట్టుకుని ఆటలాడతాడు. తల్లి కోపం తెచ్చుకుంటుందా? లేదే. ఆ పాదాలని చేతుల్ని ముద్దాడింది. అడుగులు వేయడం రాగానే పరిగెట్టుకుని వచ్చి దబ్బున మీద పడితే చేతరించుకుంటుందా? అబ్బే. పిల్లవాడు కాలితో తన్నుతూ ఉంటే మురిపెంగా చూసుకుంటున్నటువంటి తల్లి ప్రతి ఇంటిలోనూ ఈ విషయాన్ని ఈ విచిత్రాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. నొక్కిపెట్టిన పదాలతో ఉబికిన బుగ్గలతో ఆస్వాదిస్తూ ఉంటుంది. తన చేతులతో ఒక అపురూపమైన వస్తువునో పూల పొట్లాన్నో పట్టుకున్నంత సున్నితంగా బిడ్డను పట్టుకుంటుంది. పిల్లవాడి తాపుల ద్వారా పొందుతున్న అనుభూతిని మెదడులో నిక్షిప్తం చేసుకోవడానికి ఆవిడ మూసుకున్నటువంటి ఆమె కన్నుల సోయగం సౌందర్య లహరే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి వాళ్ళు ప్రతి తల్లి ఆస్వాదించేటువంటి విషయం. తర్వాత 6వ శ్లోకం. శైథిల్యం ప్రసవే ప్రాప్తే మాతా విందతి దుష్కరం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఈ శ్లోకం తాత్పర్యం: ప్రసవం అయిన దగ్గర నుండి చిక్కి శల్యమైపోయినా నాకు ఎన్నో సేవలు చేయవలసి వచ్చింది. ఎందుకంటే బిడ్డ కోసరంగా తల్లి చిక్కి శల్యమైపోతుంది. అయినా కూడా ఆమె ఏమీ బాధపడకుండా ప్రతి పిల్లవాడి కోసం అన్ని సేవలు చేస్తుంది. అందుకు ప్రతిగా అమ్మా, ఈ మాతృపిండం నీకు సమర్పిస్తున్నాను అని కుమారుడు తల్లికి మాతృపిండాన్ని ప్రేమగా భక్తిగా సమర్పిస్తూ ఉంటాడు. ప్రసవం అంటేనే పునర్జన్మ. తర్వాత మాత్రం విశ్రాంతి ఉంటుందా? బెడ్ రెస్ట్ అనే మాట ప్రతి డాక్టరు చెప్తారు. కానీ ఈ మాట తల్లికి ఎప్పుడూ అన్వయించదు. నవజాత శిశువు రాత్రి నిద్రించడు. అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు ఉత్తి పుణ్యానికి ఏడుస్తాడు. వేరే ఎవరో ఎత్తుకున్నా ఊరడిల్లడు. తల్లి స్పర్శ తప్ప వేరెవరిది అంగీకరించడు. తల్లికి రాత్రి నిద్ర ఉండదు. తట్టుకునేందుకు ఒంట్లో శక్తి ఉండదు. ప్రసవంలో నెత్తురు చాలా పోతుంది. శరీరం శిథిలమైపోతుంది. గర్భాశయం సాధారణ పరిమాణానికి చేరే వరకు కోలుకోదు. తనకు ఇష్టమైనవి, తన ఆరోగ్యానికి కావలసినవి ఏమీ ఆమె తినలేదు, సేవించలేదు. తనేదైనా తింటే తన పాలు వల్ల తాగే బిడ్డకు ఇబ్బంది కలుగుతుందేమో, పడదేమో అనే భయం. బిడ్డకు రోగం వస్తే తల్లి పథ్యం చేయాలి. కాబట్టి బిడ్డ కోసరంగా తల్లి ఎంత ఆరాటపడుతుంది. కావాలనుకున్నా తల్లి తినలేదు. తనకి ఇష్టమైన పదార్థాలు కూడా ఇష్టంగా తినలేదు. ఎందుకంటే మళ్ళీ బిడ్డకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని. గారాబం చేసి పెట్టినా బిడ్డ తినడు. బతిమాలుగా 4 ముద్దలు తింటే తన కడుపు నిండినంత సంతోషం తల్లికి. అందుకు బతిమాలుతూ పిల్లలకి గోరు ముద్దలు తినిపిస్తుంటుంది తల్లి. వాడు 4 ముద్దలు తింటే చాలు తన కడుపు నిండినట్టుగా ఆనందపడుతుంది. నిరంతరం వాడి ధ్యాసే. నిద్రలో కూడా
మంచం నుండి బిడ్డ ఎక్కడ దొర్లిపడతాడోనన్న బెంగతో ఆ బిడ్డ మీద చేయి వేసి కాపాడుతూ ఉంటుంది. సదా రక్షించే ఆ తల్లి అరచేతులను భరిణగా చేసి వేళ్లను వంచి నిద్రిస్తున్నటువంటి శిశువుపై ఈగ సైతం వాలకుండా భద్రంగా చూసుకుంటుంది అమ్మ. ఆ అమ్మ ఆరోగ్యం ఎంత క్షీణించిందో గాజుల ద్వారా మనం చూడవచ్చు. ఎడమ చేతికి ఉండవలసిన 2 గాజుల్లో ఒకటి ఆమె చిక్కిపోవడం వల్ల జారిపడిపోయింది. అయినా బిడ్డ కోసరంగా ఏమీ ఆలోచించదు. అటువంటి తల్లికి మనం ఎంత సేవ చేసినా తనివి తీరదు. అందుకనే వేదవ్యాసుల వారు ఈ యొక్క వాయుపురాణంలో ఈ ఘట్టాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ విషయాన్ని గౌరవించి విని ఆచరించి పెద్దలను గౌరవించడానికి సిద్ధపడాలి. అంతేగాని వృద్ధాశ్రమంలో చేర్చి వాళ్ళని ఇబ్బంది పాలు చేసి తమ జీవితానికి వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే పిల్లలు బాగుగా ఉంటారు. కాబట్టి పెద్దల్ని వృద్ధాశ్రమానికి ఆ విధంగా పంపించకుండా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనవి చేస్తూ హరే శ్రీనివాస.